మణిరత్నం తీశాడా, కమల్ హాసన్ నటించాడా, ఇంకా వారికన్నా కొమ్ములు తిరిగిన వాళ్ళు చిత్రాన్ని రిలీజ్ చేశారా అనే సంగతి ప్రేక్షకుడు పట్టించుకోడు. కంటెంట్ ఉందా, అందులో కాన్ఫ్లిక్ట్ ఉందా, చెప్పదగిన అంశాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పారా లేదనే సంగతిని ఇప్పటి ప్రేక్షకులు వెంటనే గుర్తుపట్టేస్తున్నారు. అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారు. ఏవో కాంబినేషన్లని ఇంకేవో విశేషాలు చెప్పి హై రేంజ్లోకి తీసుకెళ్ళి పబ్లిసిటీ చేసేసేంత మాత్రాన సినిమాలు హిట్టు కావని చెప్పడానికి థగ్ లైఫ్ సినిమా ఒక ఉదాహరణ. నిజానికి దాన్ని ఎన్నో వివాదాస్పదంగా కూడా మార్చాలని ప్రయత్నించినారని అంటారు. స్వయంగా కమల్ హాసనే కన్నడ యొక్క భాష మీద చెప్పినటువంటి వివాదంతో ఆ సినిమా కొంతవరకు లైవ్లీలో బెటర్ అవుట్పుట్ వస్తుందని, బెటర్గా కమర్షియల్గా సక్సెస్ సాధిస్తుందని అనుకున్నారు. కానీ కంటెంట్లో సరైనటువంటి నెరేషను, సరైనటువంటి మేకింగ్ లేకపోతే ఇప్పటి ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారన్న సంగతి ఆ సినిమా ద్వారా అర్థమైంది.